వెల్కమ్ బ్యాక్. ఘట్కేసర్ ఆంధ్ర బ్యాంక్ చోరీలో మొత్తం 5.5 కేజీల బంగారాన్ని దోచేశారు దొంగలు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఉదయమే బ్యాంక్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అయితే ముందుగా 60 తులాల బంగారం మాత్రమే పోయిందని తేల్చారు అధికారులు. ఆ తర్వాత పూర్తి లెక్కలు వేసి చోరీలో పోయిన బంగారం 5.5 కేజీలు అంటున్నారు. దీంతో పోలీసులు మళ్లీ బ్యాంకుకు వెళ్లి పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్ చోరీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ముందుగా 60 తులాల బంగారం పోయిందన్నారు, ఇప్పుడేమో 5.5 కేజీలు అంటున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ శివార్లో మళ్ళీ దొంగలు రెచ్చిపోయారు. ఈసారి ఘట్కేశ్వర్లోని ఆంధ్ర బ్యాంకును టార్గెట్ చేశారు. ప్రస్తుతం బ్యాంకు వెనక వైపు నుంచి కొంతమంది దొంగలు వచ్చి ఈ గేటును లాక్ ఓపెన్ చేశారు. దాన్ని బ్రేక్ చేసిన తర్వాత లోపల వెనక భాగంలో ఉన్నటువంటి బాత్రూమ్ వెంటిలేటర్ను అక్కడ బ్రేక్ చేసి అందులోకి దూరి ఆ లోపల నుంచి బ్యాంకు లోపలికి వెళ్ళి ఆ బ్యాంకులో ఉన్నటువంటి సొత్తంతా కూడా వాళ్ళు తీసుకొని పారిపోయినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఈ ప్రెమిసెస్ వాచ్మెన్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది బ్రేక్ కావడం, ఈ లాక్ తెరిచి ఉండడంతో వెంటనే ఆయన ఈ బిల్డింగ్ యజమానికి సమాచారం అందించాడు. బిల్డింగ్ యజమాని బ్యాంక్ అధికారులకు సమాచారం అందించిన తర్వాత వాళ్ళంతా కూడా వచ్చి పరిశీలన జరిపారు. అయితే ముందుగా మొదట 60 తులాల బంగారు ఆభరణాలు ఇక్కడి నుంచి పోయాయి అన్నది మొదట ఒకటి సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత 2 కిలోలు మాత్రమే పోయిందన్నారు. మళ్ళీ కొద్దిసేపటి క్రితం 5.5 కిలోల బంగారు ఆభరణాలు ఇక్కడి నుంచి పోయాయి అన్నారు. దీంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఖాతాదారులందరూ కూడా ఇక్కడ బ్యాంకులో బంగారాన్ని తనఖా పెట్టి వాళ్ళు డబ్బును తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా నెలవారీ వాయిదాలు కూడా ఇప్పటికే చెల్లించిన వాళ్ళంతా కూడా తమ బంగారం ఏమైంది అనేటువంటి దానిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్లకు స్పష్టమైనటువంటి సమాచారం రావట్లేదు. కాబట్టి మీ పేరేం పేరు? నా పేరు నరసింహారెడ్డి. ఇక్కడ బుక్కనోడం మాది. ఎంత పెట్టారు ఇక్కడ? నేను 30 తులాలు పెట్టినా, ట్రాక్టర్ తీసుకుని ఉంటే. అయితే మొన్న కూడా కొంత అమౌంట్ కట్టినా, ఎంత 40,000 కట్టినా, ఇంకా 37,000 కట్టాలి. మొన్న ఈ రోజు ఇడిపించుకోవాలకల్లా ఇట్లా సంగతి తెలిసింది మాకు. అదే వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చినాం మేము. అట్లా ఏమన్నా చెప్తున్నారా బ్యాంక్ వాళ్ళు? ఏమి చెప్పడం లేదు, ఏం చెప్తలేరు. మేము ఎక్కడ పోదు, మీది ఎక్కడ పోదు అని చెప్తారు. బాధితులందరూ కూడా ఖాతాదారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బ్యాంకుకు సంబంధించి సరైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ లేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంక్ ఈ విధంగా వ్యవహరించిన దానిపైన కూడా ఇక్కడ జిఎం అలాగే డీజీఎంలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఎన్ని గంటలకి సమాచారం తెలిసిందండి? 9:30 మార్నింగ్. ఎంత పోయింది ఇంతకు? మార్నింగ్ ఏమో 60 తులాలు 2 కిలోలు, ఇప్పుడు 5.5 కిలోలు. Actually, we are prevented to give any this thing statement. Everything is clear, no? Everything is clear. And what more you want? అంటే ఎంత 5.5 కిలోలు అనే దాని వల్లనే there on the TV. We have to ascertain That we have not ascertained so far. We have not ascertained. ఒక క్లారిటీ అనేది ఇస్తే వాళ్ళకు కూడా ఆందోళన ఉండదు కదా. I do not understand the local language. Okay, మీరు చెప్పండి. అంటే యాక్చువల్లీ మార్నింగ్ మేము చెప్పాము, దెర్ ఈస్ నో లాస్ టు లాకర్స్, క్యాష్ లాస్ ఏం లేదు. సమ్ లాస్ ఇన్ గోల్డ్ ఈస్ దేర్. వీఆర్ అజర్టైనింగ్ దట్ పొజిషన్. వీఆర్ స్టిల్ unable to ascertain how much loss is there. అంటే చాలా మంది బ్యాంకులో బంగారం తనఖా పెట్టి వాళ్ళు తీసుకున్నారు, డబ్బు తీసుకున్నారు. అలాగే చాలా మంది లాకర్ లో పెట్టారు. వాళ్ళలో ఆందోళన ఉంది. 100% లాకర్స్ ఆర్ సేఫ్. దట్ యూ కన్వే. 100% క్యాష్ ఈజ్ సేఫ్. there is some loss in gold. We are yet to ascertain. మీరు ఖాతాదారులకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు? మేము అరైవ్ అవ్వాలి కదా. సిస్టమ్స్ అన్నీ పోయినాయి. సిస్టమ్స్ ఇప్పుడు వచ్చి బాగు చేస్తూ ఉన్నారు. సిస్టమ్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ ద జాటింగ్స్ అండ్ వీ హ్యావ్ టు వెరిఫై విత్ ద ఆర్నమెంట్స్ అవైలబుల్. అప్పుడు కానీ మాకు కరెక్ట్ లాస్ తెలియదు. మరి 5.5 కిలోల బంగారం పోయిందనేది అది మాకు తెలియదు. మేము ఆ స్టేట్మెంట్, బ్యాంకర్స్ ఇంతవరకు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ స్టేట్మెంట్. అంటే సీసీ కెమెరాలు కూడా ఇక్కడ స్పష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ లేదు అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సెక్యూరిటీ అనేది
బిల్డింగ్ సెక్యూరిటీనే ఉంది, దాంట్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో కూడా అటువంటి వెంటిలేటర్స్ ఉంటానే ఉంటాయి. ఇంకా వాట్ మోర్ సెక్యూరిటీ వీ కెన్ హ్యావ్. సరే, సెక్యూరిటీ గార్డ్స్ అనేది దట్ ఈస్ ఎ కార్పొరేట్ పాలసీ. యాక్చువల్లీ ఇన్ నో బ్రాంచ్ వీఆర్ హ్యావింగ్. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, చాలా బ్యాంకులను ఈ దొంగలు టార్గెట్ చేస్తున్న క్రమంలో మీరెందుకు పటిష్టమైన సెక్యూరిటీ? ఆంధ్ర బ్యాంక్, ఆల్ అదర్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో నాట్ ప్రొవైడింగ్ ఎనీ సెక్యూరిటీ టు ATMs ఆర్ బ్రాంచెస్. సమ్ బ్యాంక్స్ ఆర్ ఇన్ సమ్ బ్రాంచెస్ వేర్ కరెన్సీ చెస్ట్ ఆర్ దేర్, దే ఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. దిస్ ఈజ్ నాట్ ఏ కరెన్సీ చెస్ట్ బ్రాంచ్, దిస్ ఈజ్ అ స్మాల్ బ్రాంచ్. ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు దీంట్లో? ఎంత రోజువారీ ట్రాన్సాక్షన్? దట్ మేనేజర్ విల్ టెల్. నాకు ఓవరాల్ 65 బ్రాంచెస్, ఈ బ్రాంచ్లో ఎంత ఉంది అనేది చెప్పలేదు. దిస్ బ్రాంచ్ ఈజ్ హ్యావింగ్ సమ్ 60 crores టర్న్ ఓవర్, 60 crores డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ దేర్. ఓకే, మరి బ్యాంకులో ఇంత చోరీ జరిగిందనేటువంటిది ఒక సమాచారం వస్తుంది, కానీ మరి బ్యాంక్ అధికారులు మాత్రం అంతా సేఫ్గానే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు పోలీస్ స్టేషన్కు వెళ్ళారు, ఆ సంఘటనకు సంబంధించి కూడా వాళ్ళను విచారిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థ లేకపోవటం ఒక కారణమైతే, అలాగే బ్యాంకు సిబ్బంది పాత్ర ఈ చోరీలో ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇంకా కొంతమంది బ్యాంకు ముందు కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెనక వైపు నుంచి వచ్చినటువంటి దొంగలు ఆ లోపలికి వెళ్ళి తాపీగా 2 రోజుల పాటు బ్యాంకు సెలవు ఉండడం, 2 రోజుల పాటు తాపీగా వాళ్ళు తమ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా లోపల పరిశీలన పోలీసులు కూడా పరిశీలించారు. మరి ఏ విధంగా ఖాతాదారులకు వీళ్ళు భరోసా ఇస్తారన్నది చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో రైట్ శర్మ.